పావుకిలో బెండకాయలు అండ్ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 3 చిన్న టమాటాలు అండ్ కొద్దిగా చింతపండు, పసుపు, ఉప్పు, కారం. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. బండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ తక్కువ వేసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే పులుసు కాబట్టి. 2 టీ స్పూన్స్ వేయండి, సరిపోతుంది. తర్వాత ఆనియన్స్ వేయండి. యాక్చువల్గా ఆయిల్ అందులో నేను కొద్దిగానే తీసుకున్నాను, నాకు ఎగ్జాక్ట్ మెషర్ చేయడానికి స్పూన్ తీసుకోలేదు, సో తక్కువ వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇంకా ఆనియన్స్ ఫ్రై మంచిగా అయితే చాలు. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక వెజ్జెస్ అని ఒకసారి వేసేయచ్చు, అంటే బెండకాయ టమాటా ఒకసారి వేసేయచ్చు. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టి మగ్గియొద్దు, ఎందుకనంటే మొత్తం మెత్తగా అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది. సో అట్లానే నార్మల్గా కలుపుకుంటూ ఉంటే ఓపెన్గా దాని కలర్ అది మారుతుంది చూడండి, గ్రీనిష్గా భలే అందంగా కనబడుతుంది బెండకాయ. మనకు తెలుస్తుంది, యూ కెన్ ఫీల్ దట్. అలా యాక్చువల్గా సమ్మర్లో చేసుకోవాలి పులుసులు అనేది, బట్ నేను అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న వర్షాకాలంలో. నేను కుకింగ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ కలుపుతూ ఉంటాను, నాకు ఏంటో అలాగే ఇష్టం. అంటే అడుగు పట్టేస్తే మొత్తం దాని టేస్ట్ కూడా మారిపోతుంది అని చెప్పేసి ఉప్పు కలుపుతూనే ఉంటాం. ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒకసారి వేసేసుకోండి. ఇది కూడా బాగా కలిపేస్తే యాక్చువల్గా మూత వేస్తే ధీమాగా కూర్చుందాం అనుకుంటా, కానీ అస్సలు కాదు. ఇవి చూడండి, నేను ఇంత అలా కలుపుతున్నా, బెండకాయలు విరిగిపోయా లేదు కదా, అట్లా ఉంటుంది. ఉప్పు కారం అంతా బాగా మంచిగా కరిగిపోయి కలిసిపోయాయి. సో ఇప్పుడు చింతపండు రసం, మనకి పులుసు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, ఎంత పెట్టినా కూడా సూపర్గా ఉంటుంది. అరే వాటర్ ఎక్కువైపోయింది, చాట్లు ఎక్కువ ఉందని ఫీల్ అవ్వవసరం లేదు, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఇంకా యాడ్ చేయాలి వాటర్ అసలు. మీకు కావాల్సినది యాడ్ చేసుకొని యాజ్ యువర్ విష్ అండ్ యాజ్ యువర్ కంఫర్ట్, యాజ్ పర్ యువర్ టేస్ట్. ఇంకా మంచిగా మంట పెట్టేసుకొని కలిపేసుకొని ఇప్పుడు కావాలంటే మూత వేసుకోండి, నేనైతే వేయట్లేదు అంతే.